ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుని స్తుతించి ఆయన్ని ఆరాధించిన తర్వాతే మనం ఎవరైనా ముఖం చూస్తూ లెగుస్తున్నాం కదా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమ్మా, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఒకవేళ తప్పకుండా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. తప్పకుండా అమ్మ స్వస్థపరుస్తాడు. ఇళ్లల్లో ఎవరైనా పిల్లల వలన బాధపడుతున్నారా అనారోగ్యాలతో? ఏ వ్యాధన్న బలహీనత ఎక్కువగా ఉంది అని చెప్తున్నారా? భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. ఆయనే తప్పకుండా మనల్ని స్వస్థపరిచేవాడు, తాకి విడుదలిచ్చేవాడు. అమ్మ, నా జీవితంలో ఈ కార్యం చేయాలని ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరేలిన, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పిన ఆ దేవదేవుడు ఆయనే మనతో ఉన్నాడు కదా. మన రాజులకు రాజైన మన ప్రభువైన యేసు మన పక్షంలో యుద్ధం చేస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుంది. అంత్యదినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంత్యదినములు కదా. ఏ దినములంట? అంత్యదినములు, కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం కదా. అపాయకరమైనటువంటి రోజుల్లో కూడా మనమే జీవిస్తున్నాం. మనం ఇంకా ఎన్ని చూడాలో కదా, ఇలాంటి మనం ఎన్ని భరించాలో, ఇలాంటి వాటికి మనం ఎన్ని భయపడాలో ఇక మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇవి అంత్యదినాలు కదా. ఈ అంత్యదినాల్లో కానీ ఎంత అంత్యదినాలైనా, ఎంతటి సాతాను శక్తులు చెలరేగిన పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు, రాజులకు రాజైన మన ప్రభువు తప్పకుండా అంత్యదినముల్లో చేసే అద్భుతం, అంత్యదినాల్లో మన జీవితాలలో చేసే కార్యం ఏంటంటే, యెహోవా మందిర పర్వతముల శిఖరములను స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా అన్నిటికంటే మన దేవుని యొక్క సన్నిధి, మన దేవుని యొక్క కృప ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లుగా జనులు దానిలోనికి వస్తారు. ఎలా వస్తారంట? ప్రవాహము ఎత్తుగా. నిజమే, మన యొక్క దేవుని ప్రణాళిక, మన ఎడల ఉన్న దేవుని కృప చాలా ఎత్తైనది. అది పర్వతాల కంటే కూడా ఆయన కృప ఎత్తైనది. ఆయనంత శక్తిమంతుడు, ఆయనంత కృప కలిగిన వాడు. ఆయన మౌనంగా ఊరుకునే దేవుడైతే కాదు. ఒక దినం వస్తుంది, ఆ దినమునంట ఆ పర్వత ప్రవాహములోనికి, ఎత్తుగా ఉన్న ఆ స్థలంలోనికంట ప్రవాహం వచ్చినట్లుగా ఎవరు వస్తారండి? అన్యజనులు అనేకులు. చూడండి, ఎవరంట? పర్వతముల మీదకి ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి వస్తారు. తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి ఖచ్చితంగా మారు మనసు లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు, ఇంకా లోకంలో కలిసి అనేకులు, నాకు కూడా బాగా బాధ అనిపిస్తుంది, అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, బాప్టిజం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు, చాలా భక్తిగా ఉన్నట్టుగా నటిస్తున్నారు. కానీ కొద్ది రోజులకి వారు ఏంటంట, లోకంలో పడిపోయి అసలు భయంకరమైనటువంటి లోకాన్ని వారు ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటిని పూజిస్తూ ఆరాధిస్తున్నారు. నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళని చూస్తుంటే, అసలు వీళ్ళు ఎందుకు మారుతారు? వీళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళ అవసరాల కోసమా? వీళ్ళ కార్యాల కోసమా? తప్పకుండా మరి వీరు దేనికోసం వస్తారో తెలియదు. కానీ నిజంగా మన దేవుడు కానొక సమయం అంటూ ఉంది, కానొక కాలం అంటూ ఉంది. ఆ కాలంలో వీరందరూ ప్రవాహములాగా దేవుడు వీరిని ఎలా తెచ్చుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలా ముందుకు సాగించాలో మన దేవునికి ఖచ్చితంగా మనకి తెలుసు. ఆమేన్.
హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అంత్య దినముల్లో మనం ఉన్నాం కదా. అమ్మా, ఈ వాక్యం వింటున్నా, ఈ వాగ్దానం ఎదురు చూస్తూ మనం ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా మనందరము కూడా ఒకటే ప్రార్థన చేయాలి. దేవా, అంత్య దినముల్లో ఉన్నాము ప్రభువా. నాయన, కోరాహు కుమారుల జీవితంలో, కోరాహు జీవితంలో జరిగిన నెరవిచ్చిలి వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి, వాళ్ళు మాట వినని తనాన్ని బట్టి, వాళ్ళు మరి ఆరాధిస్తున్న ఆ విధానాన్ని చూసి దేవుడు ఉగ్రుడై అక్కడున్నప్పుడే ఆ నేర విచ్చిలి అందులో అందరు లోపలికి వెళ్ళిపోయినాక భూమి సామాన్యమైనట్టుగా మన దేవుడు ఏ కార్యమైనా మన జీవితాల్లో చేయగలడు. అందుకని ఈ అంత్య దినాల్లో మనం భయపడకుండా పరిశుద్ధాత్మను కలిగి, భారం కలిగి, వెనక తిరిగి చూడకుండా మనం ప్రార్థనలో మన ప్రభువుని అనుసరిద్దాం. ఇలా అనుసరిస్తున్న బిడ్డలారా, మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. అటువంటి కృప ఈ ఉదయకాలమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో మీరు దిగి వచ్చిన తండ్రి నాయన, ఈ యొక్క వాక్యం చేర ఉదయకాలం ప్రతి బిడ్డను దర్శించి వారికి తోడుగా ఉండి, ఉదయమున ఏం కావాలో ప్రభు వారు ముందు నడుస్తూ ముందుకు సాగించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.